వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో పలు ఆర్ఎంపీ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆస్పత్రులలో పనిచేసిన అనుభవంతో ఆర్ఎంపీ సెంటర్లను ఏర్పాటు చేసుకుని అమాయక ప్రజలకు వచ్చిరాని వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బృందం సభ్యులు మండిపడ్డారు. సెంటర్లలో స్టెరాయిడ్స్, ఇతర ఇంజెక్షన్లను గుర్తించి వారిపై జిల్లా వైద్యశాఖ అధికారికి మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సూరిపల్లి గ్రామంలో మహేశ్వర్ క్లినిక్ నిర్వాహకుడు ఎం. రమేష్, నెక్కొండ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎం. రమేష్, అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు డి. అశోక్, రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు బి. రవిల సెంటర్లలో తనిఖీలు నిర్వహించి చట్టవిరుద్ధంగా బెడ్స్ ఏర్పాటు చేసి సెలైన్స్ పెట్టడం, అశాస్త్రీయ పద్ధతులలో ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ ఇస్తున్నట్టు గుర్తించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో పలు ఆర్ఎంపీ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆస్పత్రులలో పనిచేసిన అనుభవంతో ఆర్ఎంపీ సెంటర్లను ఏర్పాటు చేసుకుని అమాయక ప్రజలకు వచ్చిరాని వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బృందం సభ్యులు మండిపడ్డారు. సెంటర్లలో స్టెరాయిడ్స్, ఇతర ఇంజెక్షన్లను గుర్తించి వారిపై జిల్లా వైద్యశాఖ అధికారికి మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సూరిపల్లి గ్రామంలో మహేశ్వర్ క్లినిక్ నిర్వాహకుడు ఎం. రమేష్, నెక్కొండ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎం. రమేష్, అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు డి. అశోక్, రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు బి. రవిల సెంటర్లలో తనిఖీలు నిర్వహించి చట్టవిరుద్ధంగా బెడ్స్ ఏర్పాటు చేసి సెలైన్స్ పెట్టడం, అశాస్త్రీయ పద్ధతులలో ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ ఇస్తున్నట్టు గుర్తించారు. you